హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ గురించి చూద్దాం మనం. సో చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. ఏంటి, స్టాఫ్స్ అండ్ కమిషన్ ఓకే కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్. సో ఏంటి సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్, ఎందులోని మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఓకే, సో ఇది ఏంటి మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్లోని సైంటిఫిక్ అసిస్టెంట్ అనే జాబ్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ 20th నుంచి నవంబర్ 27th మధ్యలో ఉంటుంది. సో ఇవి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ మెంబర్స్కి డిఫరెంట్ డేట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మెయిన్ థింగ్ చూసుకుంటే మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి August 4th ఉండబోతుంది. ఓకే, August 4th అనేది లాస్ట్ డేట్ అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ గ్రేడ్ పే కూడా వేసారు క్లియర్గా. ఏంటి పే బ్యాండ్ వచ్చేసి 9,300 నుంచి 34,800 వరకు ఉంటుందని, అండ్ గ్రేడ్ పే వచ్చేసి 4,200 అని. సో ఇలాంటి డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇందులో మెయిన్ పాయింట్స్ చూద్దాం. అసలు ఎవరు ఎలిజిబుల్, ఏంటి కండిషన్స్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా చూద్దాం మనం. సో ఫస్ట్ ఏంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే చూడండి, 1102 వేకెన్సీస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, బట్ జనరల్కి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఎస్సీ ఎస్టీకి ఎన్ని అని స్పెషల్గా ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ రిజర్వేషన్స్ ఫర్ ఆల్ దీస్ కేటగిరీస్ ఈజ్ అవైలబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ అనేసారు అంతే. సో స్పెషల్గా మాత్రం ఏమీ మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, సో టోటల్ పోస్ట్ వచ్చి 1102 ఉన్నాయి. ఓకే, సో ఓన్లీ ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఫైన్. సో నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి 30 yearsని మించకూడదు. ఓకే, సో 30 yearsని మించకూడదు ఏజ్ లిమిట్. ఓకే, సో 30 yearsని మించకూడదు ఎప్పటికీ August 4th. ఈ ఇయర్ August 4th 30 yearsని మించకూడదు. ఓకే, సో ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి ఒక 3 years, పీహెచ్కి 10 years, అలాగే పీహెచ్ ప్లస్ ఓబీసీ అయితే 13 years, అలాగే పీహెచ్ ప్లస్ ఎస్సీ బై ఎస్టీ అయితే 15 years, ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక 3 years. ఇలాంటివన్నీ మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, మిలిటరీ సర్వీస్ అయిపోయిన తర్వాత 3 years అనేది ఎక్స్టెన్షన్ ఉందన్నమాట ఎక్స్ సర్వీస్ మనకి. ఓకే, సో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం మనం. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎప్పటికి ఉండాలి, August 4th కల్లా కంపల్సరీగా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఫైన్. సో ఒకసారి చూద్దాం అసలు ఏంటేంటి కావాలి. బ్యాచిలర్స్ డిగ్రీ కావాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్. ఓకే, సైన్స్లో ఏంటి ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి. లేదు అంటే బై కంప్యూటర్ సైన్స్లో ఉండొచ్చు బ్యాచిలర్స్ డిగ్రీ, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండొచ్చు, లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉండొచ్చు. ఓకే, ఆర్ ఒకవేళ కాదు అంటే డిప్లొమో కూడా, డిప్లొమో ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఓకే, డిప్లొమా ఎందులో ఉండాలి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఉండొచ్చు ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ బై యూనివర్సిటీ. ఓకే, సో ఆర్ ఈక్వలెంట్. సో దీనికి ఈక్వలెంట్గా ఏమున్నా సరే కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, సో నోట్ 1 అని స్పెషల్గా ఇచ్చారు చూడండి. నోట్ 1 ఏంటంటే కంపల్సరీగా ఫస్ట్ క్లాస్ ఉండాలి డిగ్రీలో కానీ డిప్లొమాలో కానీ రెండిట్లో ఏంటి కంపల్సరీగా ఫస్ట్ క్లాస్ ఉండాలంటే 60% మార్క్స్ ఉండాలి. ఆర్ఎల్స్ సిజిపిఏలో మాట్లాడుకుంటే 6.75 ఉండాలి 10 point స్కేల్కి. ఓకే, సో నోట్ 2 వచ్చేసి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ద ఫాలోయింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా రిఫర్డ్ అబవ్ మస్ట్ బి ఆఫ్ 3 years అంట. సో డిగ్రీ ఎన్ని ఇయర్స్ అయి ఉండాలి, 3 years అయి ఉండాలంట. ఎప్పుడు, ఇంటర్ తర్వాత. సో డిప్లొమా కూడా ఏంటి ఇంటర్ తర్వాత 3 years అయి ఉండాలి డిప్లొమా కూడా. ఓకే, సో 3 years అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనే చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే 3 years ఉండాలి అన్నాడు, బట్ మినిమం 3 years అని ఇచ్చుంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉంటారు. బట్ ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ అయినా సరే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అని ఇచ్చారు, అండ్ కంప్యూటర్ సైన్స్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే బీఎస్సీ, అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ అన్నాడు అంటే బీసీఏ. ఓకే, సో వీళ్ళు మాత్రమే డిగ్రీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఈ జాబ్కి. ఓకే, సో అది మైండ్లో పెట్టుకోండి. అండ్ నోట్ 3 కూడా ఒకసారి చూద్దాం. ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10+2 ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ సైన్స్ అండ్. సో 10+2 ఇంటర్లో ఏముండాలి, సైన్స్ ఉండాలంట, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్ట్స్ కింద ఉండాలంట. ఓకే, సో సైన్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ అనేవి కోర్ సబ్జెక్ట్స్ కింద ఉండాలి, కంపల్సరీగా సైన్స్ ఉండాలి.
ఓకే, ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా కంపల్సరీగా ఉండాలి ఇంటర్లో. ఓకే, సో ఈ 3 పాయింట్స్ మెయిన్గా ఇచ్చాడు. అండ్ నోట్ 4 చూసుకుంటే మనకి ఏంటంటే ఓపెన్ డిగ్రీస్, ఆల్రెడీ మనకి ఓపెన్ డిగ్రీస్ కూడా ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. ఒక మంచి యూనివర్సిటీ నుంచి వచ్చిన ఓపెన్ డిగ్రీస్ అన్నీ కూడా డిస్టెన్స్ మోడ్లో చేసినవి కూడా అన్నీ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు మనకి. ఓకే, సో ఇంకా చూసుకుంటే మోడ్ ఆఫ్ పేమెంట్ ఎంత ఫీ ఉందంటే 100 రూపీస్ ఫీ ఉంది. ఓకే, సో మనకి ఎక్కడ అప్లై చేయొచ్చు అంటే ssconline.nic.in. సో ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం జరిగింది. సో వీడియో ఎండింగ్లో కూడా ఒకసారి నేను సైట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట మీకు. ఓకే, సో ఏంటంటే 100 రూపీస్ ఫీజు అందరికీ, బట్ ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే SC ST వాళ్ళకి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, సో వీళ్ళందరికీ ఏంటంటే ఫీ అనేది ఉండదు. ఓకే, సో మనం SBIలోంచి చలాన్ అయితే కట్టచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ అయినా సరే, రెండు ఓన్లీ SBIలోంచి మాత్రమే కట్టచ్చు, ఆర్ త్రూ క్రెడిట్ బై డెబిట్ కార్డ్స్ ఆఫ్ ఎనీ బ్యాంక్. సో ఎనీ బ్యాంక్, మిగతా ఎనీ బ్యాంక్లోంచి ఏం కట్టచ్చు, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ నుంచి అయితే కట్టచ్చు. ఓకే, బట్ SBI చలాన్ మాత్రం బయట తీసుకోవాలంటే చలాన్ మాత్రం ఓన్లీ SBIలోనే తీసుకోగలము. ఓకే, సో ఒకసారి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూద్దాం మనం. సో మన దగ్గరలో చూసుకుంటే మొత్తం గుంటూరు, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ అండ్ వరంగల్. సో ఇదేంటి సౌత్. ఓకే, సదరన్ రీజియన్లో చూస్తున్నాం మనం గుంటూరు, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ అండ్ వరంగల్. ఓకే, సో వీటిలో ఏదైనా సరే మనం సెంటర్ పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అసలు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఏంటో చూద్దాం. సో టోటల్ వచ్చేసి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఏంటంటే ఇందులో పార్ట్ 1, పార్ట్ 2 అని 2 పార్ట్స్ ఉన్నాయి. సో పార్ట్ 1 వచ్చేసి 100 మార్క్స్ ఉంది, పార్ట్ 2 వచ్చేసి ఏంటి 100 మార్క్స్ ఉంది. ఓకే, మొత్తం టైం వచ్చేసి ఎంత ఉంది, 120 minutes, అంటే 2 hours టైం అనేది ఇచ్చారు. ఓకే, సో రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్సే. ఫైన్, సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీజనింగ్ ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో 4 వచ్చేసి 25 మార్క్స్కి. ఓకే, సో అలాగే మనకి పార్ట్ 2లో చూసుకుంటే ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా ఎన్ని మార్క్స్కి ఉన్నాయి, మనకి 100 మార్క్స్కి అనేది ఉందన్నమాట. ఓకే, సో టోటల్ 120 minutes టైం డ్యూరేషన్. ఓకే, 2 పార్ట్స్కి కలిపి 100 questions పార్ట్ 1, 100 questions పార్ట్ 2. ఓకే, సో ఒకసారి మనం సిలబస్ కూడా జస్ట్ పైన చూద్దాం, పైన. సో రీజనింగ్ ఒక 25 మార్క్స్ అని బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అన్నారు, సిమిలారిటీస్ అన్నారు, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, వెర్బల్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్, విజువల్ మెమరీ, రీజనింగ్. సో ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వీడియోస్ పెట్టాం. సో తప్పకుండా అవి కూడా చూడండి. ఓకే, సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూడండి ఒకసారి. స్క్వేర్ రూట్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఇవి కూడా మనకి మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ బార్ డయాగ్రామ్, పై చార్ట్స్, ఇవన్నీ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చేయడం జరిగింది. ఓకే, సో అలాగే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే మనకి ఏంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, వొకాబులరీ ఉంది, స్పెల్లింగ్స్ ఉన్నాయి, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, కాంప్రహెన్షన్, కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ యూసేజెస్ ఎక్సెట్రా. సో క్లియర్గా మన ఛానల్లో కూడా చాలా ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా మీరు చూడండి ఒకసారి. అండ్ జనరల్ అవేర్నెస్ కూడా ఫిజిక్స్, జియోగ్రఫికల్, సో మొత్తం అన్ని జనరల్ అవేర్నెస్ కూడా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఫిజిక్స్, హిస్టరీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. కల్చరల్ హెరిటేజ్, ఫ్రీడమ్ మూవ్మెంట్, సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అలాగే పార్ట్ 2లో చూసుకుంటే చూడండి, ఫిజిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, SI యూనిట్స్. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని, ప్లానెటరీ మోషన్ అని, ఫ్లూయిడ్ మోషన్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, విస్కాసిటీ అంటే ఏంటి, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి, సిలిండ్రికల్ బాడీస్కి టార్షన్ అంటే ఏంటి, కెప్లర్స్ లాస్. సో ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. సో బేసిక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అండ్ కొంచెం డీప్గా కూడా మనకి వెళ్తున్నాం అనమాట. కిర్చాఫ్స్ లా, స్టీఫెన్స్ లాస్. సో లాస్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మొత్తం అన్ని వేవ్ అండ్ ఆసిలేషన్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్. సో ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయన్నమాట ఫిజిక్స్లోని. సో అన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే ఫిజిక్స్లో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఆప్టిక్స్ ఉన్నది, అలాగే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఉంది, అలాగే ఆటోమిక్ స్ట్రక్చర్ ఉంది. ఓకే, సో ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే కంప్యూటర్. సో కంప్యూటర్ ఫస్ట్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేశారు. మ్యాగ్నెటిక్ ఫ్లాపీ డిస్క్, వర్చువల్ మెమరీ, సెగ్మెంటేషన్ స్కీమ్స్, సో ఫైల్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి. అసెంబ్లర్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఇంటర్నెట్ టెక్నాలజీ, అసెంబ్లర్స్.
సో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట. యూనిక్స్ ప్రోగ్రామింగ్, ఫోర్ట్రాన్, జావా, బేసిక్స్ ఆఫ్ కంపైలర్స్. సో ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో ఈ బేసిక్స్ నుంచి ఫెట్, మాస్ఫెట్, సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. యాంప్లిఫైయర్స్, వోల్టేజ్ రెగ్యులేషన్, ఓకే, ఇంట్రడక్షన్ టు నెట్వర్క్ థియరమ్స్. సో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఓకే, సో అలాగే టెలికమ్యూనికేషన్లో కూడా సింగిల్ సైడ్ బ్యాండ్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, పల్స్ మాడ్యులేషన్, మల్టీప్లెక్సింగ్. సో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఓకే, సిలబస్ చాలా కొంచెం ఎక్కువే ఉంది. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే సిలబస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూద్దాం ఒకసారి అసలు ఏంటి అని. ద కమిషన్ విల్ ప్రిపేర్ కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ అని ప్రిపేర్ చేసి మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారంట, అంతే ఇంకా. సో నెక్స్ట్ రౌండ్ అయిన ఏమి ఇంటర్వ్యూ ఉంటుందని కానీ నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది కానీ అలాంటి ఏం మెన్షన్ చేయలేదు. సో ఓన్లీ మెరిట్ లిస్ట్ దీని ప్రకారమే ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుందనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సీరియస్గా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మనం ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోగలం అనమాట. ఓకే, సో మంచి శాలరీ, ఎస్ఎస్సి అండ్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అంటే కూడా చాలా మంచిది కాబట్టి సో తప్పకుండా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇంకా చూద్దాం రెజల్యూషన్ ఆఫ్ టైకేస్. ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ పేపర్ 1, పార్ట్ 1, పార్ట్ 2 రెండింటికి కలిపి ఉన్న మార్క్స్ చూస్తారు. అవి కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఓన్లీ పార్ట్ 2 మార్క్స్ చూస్తారు. అది ఈక్వల్ ఉంటే పార్ట్ 1 చూస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరైతే ఓల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. అది కూడా ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తారు. సో ఇవన్నీ జస్ట్ మనకి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి మనకి కంపల్సరీగా ఎలిజిబుల్ అవ్వడానికి, కంపల్సరీగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో హౌ టు అప్లై అనేది మనకు క్లియర్గా ఆ వెబ్సైట్లోని ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, సో ఓకే, ముందు ఒకసారి ఆ వెబ్సైట్లోని అసలు ఎలా అప్లై చేసుకోవచ్చో ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. సో ఓకే, ఒకసారి చూద్దాం ఇప్పుడే. సో ఓకే, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎస్ఎస్సి ఎన్ఐసి అని కొడితే మనకి స్టార్టింగ్ వస్తుంది ssc.nic.in అని. సో క్లియర్గా ఇక్కడ ఏముంది, నోటీస్ అని ఉంది. ఓకే, సో అలాగే మనకి చూసుకుంటే ఎస్ఎస్సి ఆన్లైన్లో కొట్టేస్తే క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇందులో కనిపించింది కదా మనకి ssc.nic.inలోని. ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్సి ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మనకి ssc.online.co.in వచ్చింది కదా, nic.in. సో ఇందులో చూసుకుంటే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ 2017. సో చూడండి, స్టార్టింగ్ డేట్ వచ్చేసి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, జూలై 18th నుంచి. సో ఎండ్ డేట్ వచ్చేసి August 4th వరకు టైం ఉంది. సో క్లిక్ టు అప్లై. ఓకే, సో ఇలా క్లిక్ టు అప్లై కొడితే మీరు ఆల్రెడీ కానీ రిజిస్టర్ అయిపోయి ఉంటే ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ మెన్షన్ చేస్తారు, ఇందులో కొట్టి సబ్మిట్ కొడతారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా సింపుల్గా మనం ఈ కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ లింక్ అనేది ఇస్తున్నాను. సో ఎస్ఎస్సి ఆన్లైన్ అని. సో తప్పకుండా అప్లై చేయండి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్న వాళ్ళు అందరూ. ఓకే, ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉందో. అండ్ తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.